2 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఉదయం పూట వాకింగ్ వెళ్లే మహిళలు, ఆలయాలకు వెళ్లే మహిళలు లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ చేస్తున్న 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 24 చైన్ స్నాచింగ్ దొంగతనాలు, 5 బైక్ దొంగతనాలు చేశారని, కాకినాడ జిల్లా పరిధిలో వీరిపై కరప, గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 19 కేసులున్నాయన్నారు. వారి వద్ద నుండి సుమారు 56 లక్షల విలువ చేసే 452 గ్రాముల బంగారం, 2 లక్షల విలువ చేసే 5 బైక్లను రికవరీ చేసినట్టు తెలిపారు. బంగారు వస్తువులు పోగొట్టుకున్న యజమానులు తమ వస్తువులు రికవరీ చేసినందుకు జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సిఐ చైతన్య కృష్ణ, గొల్లపాలెం, కోరంగి, కరప ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, particularly కాకినాడ సబ్ డివిజన్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సిఐ గారు విత్ సపోర్ట్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ఒక 4 చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక 24 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. దాంతోపాటుగా ఒక 5 బైక్స్ దొంగతనం చేశారు. వీటిల్లో 19 అఫెన్సెస్ కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగాయి. 5 అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ, లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ 2 వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ 4 ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీ కాట్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొలుసు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఉమెన్ అయితే, మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ. అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని. సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్. ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్. ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సర్కిల్ టీమ్ అందరూ, గొల్లపాలెం ఎస్ఐ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్ డిడ్ ఏ గుడ్ వర్క్. సో ఈ 4 ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తొందరగా ట్రయల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం. యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం అడిగినట్టున్నారు, విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా బైక్ పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఆ రోజున ఒకళ్ళ ఇద్దరునే వచ్చినట్టున్నారు. ఈ చైన్ స్నాచింగ్ ఎవరికి జరిగిందో బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే. ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆర్ ఎవరైనా మాట్లాడతారంటే పిలవండి. ఒక నిమిషం వెయిట్ చేయండి, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇలా గొల్లపాలెం, కరప, కొరింగ, కాకినాడ రూరల్ లిమిట్స్, ఐడియల్లీ ఇంద్రపాలెం ఎక్కువ జరిగింది. ఇది ఏమవుతుందంటేనండి, వేరే డిస్ట్రిక్ట్ బార్డర్ కానీ యానం బార్డర్ కానీ ఉంటే వాళ్ళకి పారిపోవడానికి తేలిగ్గా ఉంటుంది. అందుకని అట్లాంటి ప్లేసెస్లో అఫెన్సెస్కి పాల్పడుతున్నారు. వీళ్ళందరూ తాళరేవు మండలం వాళ్ళు, లోకల్ వాళ్ళు. కోడి పందాలకి న్యూ ఇయర్ అయ్యాక పెట్టుకుందాం, ఇంకా సంవత్సరమే రాలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడే ఎందుకు రెడీ చేస్తారండి, పాడైపోతాయి ఊరికే. మీరు ఏమైనా ప్రెస్ బరి పెట్టారా ఏంటి? ప్రెస్ బరి కూడా పెడతారా మీరు? మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా దానికి రిలేటెడ్ నేను ఎట్లయినా తర్వాత ప్రెస్ మీట్ పెడతాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. యూ నీడ్ నాట్ వరీ. కారం చల్లేసి ముగ్గు పెట్టుకుంటుంటే కారం చల్లేసేది, కారం చల్లేసి మొత్తం సార్ వెళ్ళిపోయాడు. అది గ్రామం సార్ అది అని చేస్తూనే ఎస్పీ గారికి ఎస్పీ గారికి, మా ఎస్ఐ గారికి, అలాగే సార్ మాకు ఆశ్రయిస్తారా జాతరని మా కాదండి అండి. అది పోయి ఎన్ని రోజులు అయింది మీకు? ఎన్ని రోజులు రికవర్ అయింది? 3 నెలలు అయింది సార్. అట్లా తగ్గినాడు అండి. అదండి చాలా కష్టపడ్డారు. చాలా ఎస్ఐ గారు మా ఊరు వచ్చారు. తెల్లారి గట్ల 3 గంటలు కూడా పొలంలో కాసి మొత్తం అంతా ప్రచారం మొత్తం
ఇలా తిరిగేవారండి. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సేవ చేశారు సార్. మొత్తం వాళ్ళకి ఎప్పుడు సలహా అనుకుంటూ ఉంటున్నాను. ఆ రోజు నేను ఎంతల ముందు కాల్ అయ్యాను కానీ కుదరలేదు. తర్వాత పోలీసులు ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. వచ్చి మొత్తం చూసుకొని ఏం జరిగింది అని చెప్పేసి చూసుకుని అర్థమైపోయాక తర్వాత 4 రోజులకే నాకు ఫోన్ వచ్చిందండి దొరికిందని చెప్పేసి. కాబట్టి చాలా థ్యాంక్స్. వచ్చి మొత్తం చూసుకొని ఏం జరిగింది ఏంటని చెప్పేసి చూసుకుని అర్థమైపోయాక తర్వాత 4 రోజులకే నాకు ఫోన్ వచ్చిందండి దొరికిందని చెప్పేసి. కాబట్టి నాకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. अच्छा